మంచివాడు మహారాజైన కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. ఆడది కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి. కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అందరినీ ఎన్నో విధాలుగా అర్థం చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది. దాన్ని మాత్రం ఎవరూ అర్థం చేసుకోరు. ఎందుకో అనుభవంతో చెబుతున్నా. తినడానికి లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో. అంతేకాని నా వాళ్ళు ఉన్నారు, 4 మెతుకులు పెట్టకపోతారా అని వెళితే నువ్వు తిన్న మెతుకులకు నీ జీవితకాలం లెక్కలు వేస్తారు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం ఎంతో మేలు. నేస్తమా. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మధ్యలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. నిన్ను మోసం చేసి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ఎవరైనా పేదవారే. అడుగు ముందుకేస్తేనే దారి దూరం తగ్గుతుంది. అడుగు వెనక్కి వేస్తే గమ్యానికి నువ్వే దూరం అవుతావు. నేస్తమా.